హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఐ డ్రీమ్ పాషా. ఈరోజు మనతో ఫస్ట్ మూవీతోనే నేషనల్ అవార్డు సాధించిన క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారు ఉన్నారు. ఆయనతో 2 నిమిషాలు మాట్లాడి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. చెప్పండి సార్, ఫస్ట్ ఫిలింతోనే నేషనల్ అవార్డు సాధించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వకారణంగా నిలిచారు. ఎలా అనిపించింది సార్ మీకు ఫస్ట్ ఫిలింకే నేషనల్ అవార్డు రావడం? అంటే అది నేను వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే మంచి స్టోరీ రాసాం అనుకున్నాం, కానీ అంటే దానికి ఒక 100 కోట్లు వస్తుంది, ఇన్ని అవార్డ్స్ వస్తాయి, దాంట్లో నేషనల్ అవార్డు కూడా ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉందండి నేషనల్ అవార్డు వచ్చినందుకు. సో నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి సార్? అంటే మా గురువుగారు సుకుమార్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిందండి. చిరంజీవి గారు ముందే చెప్పారండి ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది బుచ్చిబాబు అని. సుకుమార్ సార్ కూడా చెప్పారండి, మా గురువుగారు కూడా. వాళ్ళిద్దరూ చెప్పిన మాట నిజమైనందుకు నేషనల్ అవార్డు కన్నా నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చిరంజీవి గారు ఏమన్నారండి? బుచ్చు అంటే ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, బుచ్చు నీకు ముందే చెప్పాను కదా, నీకు గుర్తుందా నేషనల్ అవార్డు వస్తుందని. అంటే అవును సార్ నాకు గుర్తుంది, మీరు అన్నారు కానీ నేను నమ్మలేదు, కానీ మీ మాట నిజమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని ఫోన్లో చెప్పమాట. ఎవరి మాట బాగా ఎమోషనల్ అనిపించింది సార్ మీకు? అంటే అందరూ కాల్ చేశారండి. నేను నేషనల్ అవార్డు అంటే ఇంత అప్లాజ్ ఉంటుంది అనుకోలేదు. అంటే సినిమాకి నేనేమనుకుంటా అంటే ఇప్పుడు సినిమాకి ఆడియన్స్ ఎక్కువ మంది చూడడమే పెద్ద అవార్డు కింద ఫీల్ అవుతూ ఉంటాను నేను. అది ఉప్పునికి జరిగింది. ఈ అవార్డు రావడం అన్నది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది నేషనల్ అవార్డు రావడం ఫస్ట్ సినిమాకి. అంటే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్లో ఉన్నారు సార్. ఈ ప్రాజెక్ట్ కూడా నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్నిటికీ రావాలని అనుకుంటామండి. దేవుడి దయ అంతే అండి. అన్ని సినిమాలు కష్టపడే రాస్తాం, అందరూ కష్టపడే తీస్తారు. ఎలా ఉండబోతుంది సార్ ఈ సినిమా? బాగుంటుందని చూద్దాం. ప్రొడక్షన్ అన్నీ చెప్తా ఉంటారు త్వరలో. ఇప్పుడు రామ్ చరణ్ గారితో పాటు ఇంకా నెక్స్ట్ ఎవరితో అనుకుంటున్నారు సార్ సినిమాలో ఏమన్నా? ప్రస్తుతం రామ్ చరణ్ గారితోనే అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఎవరితో అనుకుంటున్నారు అన్నది నెక్స్ట్ ఏ సినిమా కాదు సినిమా ఇప్పుడు. సార్ ఇప్పుడు మీరు డైరెక్ట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా సుకుమార్ సార్ని కలుస్తూ ఉన్నారా? ఎప్పుడు కలుస్తూ ఉంటాను ఒకరి గారిని. పుష్ప 2 గురించి ఏమన్నా? పుష్ప 2 ఆయన ఇంకేం మా గురువుగారి సినిమా తీస్తే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటుంటాను ఇప్పుడు నేను. దానికి కూడా మళ్ళీ అవార్డ్స్ అన్ని పంట పడినట్టున్నా నేషనల్ అవార్డ్స్ 2కి? దానికి ఎప్పుడు వస్తాయండి, నాకే వస్తాయంటే మా గురువుగారికి రాకుండా ఉంటాయంట. గురువు గారికి మీకు ఒకసారి నేషనల్ అవార్డు రావడం మీకు ఎలా అనిపించింది సార్? అది చాలా హ్యాపీ అనిపించిందండి. ఒకే స్టేజ్ మీద ఇద్దరు తీసుకోవడం అన్నది. ఆయన మ్యాథ్స్ టీచర్, అయినా నాకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చెప్తూ ఉండేవారు. ఆయనంటూ లేకపోతే నేను అసలు డైరెక్షన్ వైపు వచ్చేవాడిని కాదు. అలాంటిది ఆయన తీసుకున్న స్టేజ్ మీద నేను నేషనల్ అవార్డు తీసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉందండి. అది చాలా అదృష్టం ఉండదు చెప్పాను సార్. రామ్ చరణ్ గారితో మీ ఇంటాక్ట్ ఎలా ఉంది సార్? ఎలా ఉంటారు సార్ సెట్లో? చాలా హ్యాపీ, చాలా మంచి అయినండి ఆయన. బంగారం అంతే, సింపుల్ చెప్పాలి.